సో నరేష్ గారితో మాక్సిమం మూవీస్ తీశారు, మీకు ఆయనతో మంచి ర్యాపో ఉండింటది. సో ఎలా ఉండేది ఆయనతో సినిమాలు చేసేటప్పుడు? యూస్ టు బి వెరీ జాలీ, అసలు జాలీగా ఉండేవారు ఆయన. ఐ యూస్ టు ఎంజాయ్ హిస్ కంపెనీ. ఏవేవో జోక్స్ వేస్తుండేవారు, నా మీదే జోక్స్ వేస్తుండే. నాకు డాగీస్ అంటే చాలా ఇష్టం. ఒకసారి డాగీస్ అన్ని ఏ రోడ్ డాగీస్ చూస్తే ముట్టుకునేస్తాను అనమాట. హాయ్ హాయ్ అని చెప్పి ఇలా రాస్తాను. అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా ఉంది ఒక డాగ్, పెట్ డాగ్ అనమాట. సో ఒకసారి రోడ్లో వెళ్తుంటే షూటింగ్, మేము ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ జస్ట్ దగ్గరని నడుచుకుంటూ వెళ్తున్నాం. డాగ్ చూసి ముట్టుకోబోయాను అనమాట. అది దగ్గరకు వచ్చేసింది కరవడానికి. సో రాగం కుదిరిందా జోక్ చేశారు. ఐ కాంట్ ఫర్గెట్ దట్ అనమాట. ఒకసారి ఫ్లైట్లో కూడా లేట్ అవుతే, పూర్ణిమ నువ్వు బ్రష్ చేసుకోలేదు అందుకే నీ లేట్ అయిపోయింది ఫ్లైట్ అంటే. సో నన్ను చూస్తే ఏడిపించాలనిపిస్తుండేది ఆయనకి. సో అఫ్ కోర్స్ ఈ మధ్య కూడా కాంబినేషన్లో చేసాం, బట్ మా ఇద్దరు కాంబినేషన్ కాకుండా అదే సినిమాలో చేసాం. ఈజ్ అ వెరీ వండర్ఫుల్ పర్సన్ యాక్చువల్లీ. చిరంజీవి గారితో కూడా నటించారు ఇంట్లో రామయ్య వీధిలో. చిరంజీవి చిరు అనిపించేవారు మీరు? చిరు గారు అనేది. ఆయనతో ఎలా ఉండేది మీ ర్యాప్? చాలా ఉండేది. చీరు అని అనేది నేను అనేదాన్ని, మిమ్మల్ని చిరంజీవి కాదు నన్ను చీరు అని పిలువ అనేవారు. సో ఆయన నన్ను పూరి అని పిలిచేవారు. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ అండి. ఇప్పుడు ఆయన మెగాస్టార్. ఆ మెగాస్టార్తో నేను యాక్ట్ చేశానంటే చాలామంది అడిగారు, ఏమండి పూర్ణిమ గారు మీరు చిరంజీవి గారితో చేశారా, ఎలా ఉండిందంటే ఎలా ఉంటుంది ఏంటంటే నాకు యూస్ టు బి వెరీ ఫ్రెండ్లీ అనే డాన్స్ కూడా నాకు నేర్పించారు. ఓ టైంలో నాకు అసలు డాన్స్ రాదు, ఇలా చేయాలి ఇలా చేయాలంటే స్టెప్స్ నాకు ఆయన చేసి చూపించేవారు. సో ఈజ్ అ వెరీ ఫాస్ట్ డాన్సర్ యాక్చువల్లీ. సో భయపడిపోయేదాన్ని, నేను ఎలా చేయాలి, నాకు అసలు డాన్స్ రాదు, ఎలా చేయాలంటే పర్వాలేదు పూర్ణిమ నీకేం భయం, నాతో పాటు నువ్వు కూడా స్టెప్స్ చేయి భయపడక అనేసి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఆయన. ఇట్ వాజ్